అమ్మా బాగాలేదన్నారు కదా, ఫోన్ పక్క పెట్టేసి పడుకోవచ్చు కదా. పడుకుంటాను, ఎందుకో మెలకు వచ్చింది. ఇవాళ మనం చూసొచ్చాం కదా చిట్టి పొట్టి సినిమా, అందులో సన్నివేశాలు గుర్తొస్తున్నాయి ఒక్కొక్కటి. చాలా బాగా తీశాడు. అది తీగానే టక్కీ మన మోగింది ఫోను. ఎవరా అని చూస్తే ఇవాళ మన సినిమా చూసిన దానికి దీనికి కరెక్ట్గా సరిపోయేటట్టుంది ఇది. అవును రవీంద్రనాథ్ పంపించాడు దేవినేని. అంటే ఫ్యూచర్లో అమ్మ అనేది ఎలా ఉంటుందనే దానికి, ఫ్యూచర్లో అమ్మ మీరు ఒకసారి ఓపికగా చదివి దీన్ని ఆలోచించి చూడండి అని పెట్టాడు. పొద్దున్న 8 గంటలకు కాలింగ్ బెల్ మోగింది. పరుగున వెళ్ళి తలుపు తీశాడు వరుణ్. బయట అమ్మ నిల్చునుంది. అమ్మ అని సంతోషంగా ఆమెను లోనికి తీసుకుని వచ్చాడు. అతడికి వివాహం అయ్యాక అమ్మ ఇప్పుడే మొదటిసారి అతడి ఇంటికి రావడం. మళ్ళీ ఈ రాత్రికే తిరిగి వెళ్ళిపోతుంది. మరో అన్నయ్య ఇంటికి వెళ్ళాలి. ఇక్కడే నువ్వు బాగా అర్థం చేసుకోవాల్సింది. తలని మీరు ఎలా ఉన్నావు బాబు అని పలకరించింది. అప్పుడే వంటింట్లోకి వచ్చిన కోడలు విమల రెండత్తయ్య బాగున్నారా అని పలకరించింది. ఆమెను కౌగలించుకుని మా మనవడు మనవరాలు ఏరి అని అడుగుతూ ఉండగానే లోపల నుంచి తొంగి చూసి వెంటనే లోపలికి పారిపోయారు పిల్లలిద్దరు. వాళ్ళకి 2 పిల్లలు. రమ్యకి 5 ఏళ్ళు, రవికి 3 ఏళ్ళు. మొదటిసారి బామ్మను చూస్తున్నారు కదా, సిగ్గు. విమల పిల్లల్ని పిలిచింది, ఇలా రండి బామ్మ వచ్చింది చూడండి అని. ఇద్దరు భయంతో సిగ్గుతో బయటకు వచ్చారు. బామ్మ తెలుసా అని విమల అడుగుతుంటే, ఈ బామ్మ మీకు తెలుసా అని విమల అడుగుతూ ఉంటే పెద్దది, తెలుసు డాడీ మొబైల్లో ఫోటో చూపించారుగా అంది. అమ్మ తన తెచ్చిన బొమ్మలు తినుబండారాలు పిల్లలకి ఇచ్చి ఇద్దరిని ఒడిలో కూర్చోబెట్టుకుంది. కాసేపట్లో లేచి, సమయం లేదు, నీకు నచ్చిన కూరలు పప్పు అన్నీ వండాలి, ఏమైనా స్పెషల్ కావాలంటే చెప్పని వరుణ్ అడిగింది. మీరు కూర్చోండి అత్తయ్య, నేను వంట చేస్తానంది కోడలు. భలేదానివే, వాడికి నచ్చినవి ఉన్న ఒక్కరోజైనా నన్ను చేయని, కావాలంటే వచ్చి సహాయం చేయండి అత్తగారు. ఇద్దరూ చేసి వడ్డించిన భోజనం బ్రహ్మాండంగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత తృప్తిగా భోజనం చేశాడు వరుణ్. విమలకి పిల్లలకి కూడా వంట బాగా నచ్చింది. పిల్లలిద్దరూ బామ్మతో కలిసిపోయినందున కథలు చెప్తూ వాళ్లతో సంతోషంగా సమయం గడిపింది బామ్మ. వరుణ్ ఒక చిన్న కునుకు తీసి లేచేసరికి ఇల్లంతా వాసన, జీడిపప్పు, బర్ఫీ, వేడివేడి పకోడీలన్నీ అతను ఆహ్వానించాయి. అందరూ ఇష్టంగా తినగా పిల్లలు సూపర్ బామ్మ అని పొగిడారు. ఈ లోపల ఇక్కడే అసలు కిటుకంతా ఇక్కడుంది విను. 7:45కి అమ్మ మొబైల్లో మెసేజ్ వచ్చింది. చూసి, మీ అన్నయ్య కారు పంపించాడట, సరేనమ్మా మీరు బయలుదేరండి అన్నాడు. వేరే ఫోన్ నుంచి ఇవిడికి మెసేజ్ వచ్చింది. సరే అమ్మాయి మీరు బయలుదేరండి అన్నాడు వరుణ్. ఇక్కడే ఉండిపో బామ్మ అన్నారు పిల్లలు. మీ నాన్న ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చేస్తానుగా, ఇప్పుడు వెళ్తాను ఓకేనా అంది బామ్మ తన సామాన్లు సర్దుకుంటూ. ఎంతయిందమ్మా అని అడిగాడు వరుణ్. అసలు ఇక్కడే అర్థం చేసుకోవాల్సింది నువ్వు ఏంటో తెలుసా అది? ఆమె చిరునవ్వుతో తన సంచిలో నుంచి ప్యాడ్ లాంటి ఒక మానిటర్ తీసి లెక్కలు చేసి మొత్తం 12 గంటలయ్యింది. ఈమె యాక్ట్ చేసిన దానికి గంటకి 1500 చొప్పున 18,000 అయ్యింది. జిఎస్టీ ఎక్స్ట్రా నేను పిల్లలకి తెచ్చిన బొమ్మలు గట్రా ఈ ప్యాకేజీలు వచ్చేస్తాయి. మా యాప్ మనీ ఉంటే 10% క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. జీపే కార్డు పేమెంట్ మీ ఇష్టం. ఇదనమాట అసలు సంగతి. పాపం ఆవిడెవరు అద్దె అమ్మ. మీకు తల్లిదండ్రులు పోయారా? ఎందుకు ఇది కూడా ఒక కంపెనీ వచ్చిందనమాట ఇప్పుడు. మీకు తల్లిదండ్రులు పోయారా? మీ తల్లిగా తండ్రిగా మీతో ఒకరు ప్రేమగా గడపాలా? వారి గురించి మీ కుటుంబ సభ్యుల గురించిన వివరాలు మా వెబ్సైట్కు పంపండి. మా దగ్గర ప్రశిక్షణ పొందిన వారిని మీరే ఎంపిక చేసుకోవచ్చు. వారిని మీ ఇంటికి పంపుతాం. వారు మీ ఇంటికి వచ్చి మీకు తగిన విధంగా ప్రేమాభిమానాలు చూపి వెళతారు. మా బంధుత్వం.comని కానీ మా యాప్ డౌన్లోడ్ చేసి కానీ ఓ నెల కిందట చూసిన ఈ ప్రకటన 9 సంవత్సరాల కిందట మరణించిన తల్లి ముఖం గుర్తుకురాగా జీపేలో డబ్బులు పంపాడు వరుణ్. చేయి ఊపుతూ తన నెక్స్ట్ అపాయింట్మెంట్కి బయలుదేరింది ఆ అద్దె అమ్మ. ఈరోజు కథ ఇది. రేపు ఇది వాస్తవం కావచ్చు. నాగరికత పెరిగిందా? బంధాలు ఆప్యాయత కనుమరుగవుతున్నాయా? మనం ఎటు వెళుతున్నామో తెలియడం లేదు. మీరు ఆలోచించండి. అందుకే చిట్టి పొట్టి సినిమా చూడండి. ఎరా నిజమే, వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది. అంటే అప్పటికి ఆ పిల్ల ఈమె ఫోటో ముందుగా వస్తే
దాంట్లో పెట్టి చూపించుంటాడు పిల్లలకి. మేమే బామ్మని చూపించి చెప్పుంటాడు. ఆ కాసేపు వాళ్ళని సంతోషపెట్టి వెళ్ళింది పాపం. ఏమిట్రా ఇది, ఏమో అద్దె భార్యలు కూడా వస్తారే. అద్దె భార్యలు కూడా